నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 17వ అధ్యాయం. షడ్లింగ స్వరూప ప్రణవము యొక్క మహాత్మ్యము, దాని సూక్ష్మ రూపము అనగా ఓంకారము, స్థూల రూపము అనగా పంచాక్షర మంత్రము యొక్క పరిశీలన, దాని జప విధానము, మహిమ, కార్యబ్రహ్మ లోకములు మొదలుకొని కారణ రుద్రలోకముల వరకు పరిశీలన జరిపి, కాలాతీత పంచావరణ విశిష్ట శివలోకము యొక్క అనిర్వచనీయ వైభవ నిరూపణము, అట్లే శివభక్తులను సత్కరించుట వలన కలుగు మహాత్మ్యము. ఋషులు పలికిరి: ప్రభు మహాముని, మీరు మాకు క్రమముగా షడ్లింగ స్వరూప ప్రణవ మహాత్మ్యమును మరియు శివభక్తి పూజా విధానమును తెలుపుడు. సూతుడు పలికెను: మహర్షులారా, మీరు తపోధనులు, మీరు మిగుల చక్కని ప్రశ్నను అడిగితిరి. కానీ దీనికి సరియగు సమాధానము మహాదేవుడే ఎరుగును, ఇతరులెవరూ తెలియజాలరు. అయినప్పటికీ భగవంతుడగు పరమశివుని కృపచేత నేను ఈ విషయమును వర్ణించెదను. పరమాత్ముడగు పరమశివుడు మీ యొక్క ఉభయుల రక్షణ భారమును మాటిమాటికి స్వయముగా వహించునుగాక. ప్రకృతి నుండి ఉత్పన్నమగు సంసార రూపం మహాసాగరము యొక్క నామము దీనిని దాటిపోవుటకు రెండవ నావ ప్రణవము. కనుక ఈ ఓంకారమునకు ప్రణవమను సంజ్ఞ ఇవ్వబడినది. ఓంకారము తన్ను జపించు సాధకులతో ఇట్లు చెప్పును: ప్రపంచము నా లేదు, వహ మీ కొరకు. కనుక ఈ భావమును గ్రహించి జ్ఞాని ఓంను ప్రణవముగా ఎరుగును. దీని రెండవ భావం ఎట్లుండును: ప్రకర్షేణ నా నయేత్, వహ యుష్మాన్ మోక్షం ఇతి వా ప్రణవః. అనగా అది ఉపాసకులకు మీ అందరినీ బలవంతముగా మోక్షమునకు చేర్చును. ఈ అభిప్రాయముతో కూడా దీనిని ఋషులు మునులు ప్రణవమని అందురు. తన్ను జపించు యోగుల, తన మంత్రమును పూజించు ఉపాసకుల సకల కర్మలను నశింపజేసి వారికి నూతన దివ్య జ్ఞానమును ప్రసాదించును. కనుక దీని పేరు ప్రణవము. ఆ మాయారహిత మహేశ్వరుడినే నవ అనగా నూతనుడు అని చెప్పుదురు. ఆ పరమాత్ముడు ప్రకృష్ట రూపముతో నవ అనగా శుద్ధ స్వరూపుడు కనుక ప్రణవమని పిలువబడును. ప్రణవము సాధకుని నవ అనగా నవీనుని శివస్వరూపుడుగా రూపొందించును. ఇందువలన కూడా పండితులు దానిని ప్రణవ నామముతో ఎరుగుదురు. లేక ప్రకృష్ట రూపములో నవ దివ్య పరమాత్మ జ్ఞానమును ప్రకటించును. ఇందువలన ఇది ప్రణవము. ప్రణవమునకు స్థూలము, సూక్ష్మము అను రెండు భేదములు కలవు. ఒకటి ఓం అను అక్షర రూపము. దీనిని సూక్ష్మ ప్రణవముగా నెరగవలెను. నమః శివాయ అను ఈ 5 అక్షరముల మంత్రమును స్థూల ప్రణవముగా తెలుసుకొనవలెను. 5 అక్షరముల వ్యక్తము గాని స్వరూపమే సూక్ష్మము. ఈ 5 అక్షరములే సుస్పష్టముగా వ్యక్తము చేయబడు స్వరూపమే స్థూలము అనబడును. జీవన్ముక్త పురుషునకు సూక్ష్మ ప్రణవమునే జప విధానముగా చెప్పబడినది. అదే అతని కొరకు సాధనల సారము కాగలదు. జీవన్ముక్తునకు ఏ సాధనయు అవసరము లేదు. అతడు సిద్ధరూపుడు. అయినప్పటికీ ఇతరుల దృష్టిలో శరీరమున్నంత వరకు అతని ద్వారా ప్రణవ జపము
సహజ సాధనగా తనంతట తాను జరుగుతూనే ఉండును. అతడు దేహము విలయమగునంత వరకు సూక్ష్మ ప్రణవ మంత్రజపమును దాని అర్ధభూతమైన పరమాత్మ తథ్యమునకు అనుసంధానము చేయుచూనే ఉండును. శరీరము నశించిపోగానే అతడు పూర్ణ బ్రహ్మరూప పరమశివుని పొందును. ఇది సునిశ్చితము. తత్వమునకు అనుసంధానము చేయకుండా కేవలము మంత్రజపము చేయువానికి యోగము నిశ్చితముగా ప్రాప్తించును. 36 కోట్ల మంత్రమును జపించువానికి తప్పక యోగ ప్రాప్తి కలుగును. సూక్ష్మ ప్రణవము కూడా హ్రస్వము దీర్ఘము అను భేదములతో 2 రూపములుగా తెలియనగును. అకార ఉకార మకార బిందు నాద శబ్ద కాల కలాదులతో కూడిన ప్రణవమును దీర్ఘ ప్రణవం అందురు. అది యోగుల హృదయములందే స్థితమై ఉండును. మకార పర్యంత ఓం, ఆ ఉ ఉం ఈ 3 తత్వములతో కూడి ఉండును. దీనిని హ్రస్వ ప్రణవము అందురు. ఆ శివుడు ఊ శక్తి మకారము ఈ రెండింటి యొక్క ఏకత్వము. అది త్రితత్వ రూపము అని తెలుసుకొని హ్రస్వ ప్రణవ మంత్రమును జపించవలను. తన సకల పాపములను నశింపజేసుకోవలనని కోరుకున్నవారు ఈ హ్రస్వ ప్రణవ మంత్రమును జపించుట ఎంతైనా అవసరము. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఇవి పంచభూతములు. శబ్దస్పర్శాదులు 5 విషయములు. ఇవన్నీయును కలిపి 10 మానవుని కోరికలకు సంబంధించిన విషయములు. వీటిని ఆశించి ఆ ఆశలను మనస్సులో ఉంచుకొని కర్మానుష్ఠానము నందు సంలగ్నమైన వారు 10 రకములని లేక ప్రవృత్తి మార్గీయులు అని చెప్పబడుదురు. నిష్కామ భావముతో శాస్త్ర విహిత కర్మలను అనుష్ఠానము చేయువారు నివృత్త అని చెప్పబడుదురు లేక నివృత్త మార్గీయులు అని చెప్పబడుదురు. ప్రవృత్త పురుషులు ప్రణవమునే జపించవలను. నివృత్తి పురుషులు దీర్ఘ ప్రణవమును జపించవలను. వ్యాహృతుల యందు ఇతర మంత్రాదుల యందు ఇచ్ఛానుసారము శబ్ద కాల యుక్త ప్రణవమును ఉచ్చరించవలను. వేదాదుల యందు 2 సంధ్యల ఉపాసన సమయమున కూడా ఓంకారమును ఉచ్చరింపవలను. 9 కోట్ల ప్రణవమును జపించుట చేత మానవుడు పరిశుద్ధుడగును. తరువాత 9 కోట్ల జపమునరించినచో పృథ్వీ తత్వము మీద విజయమును పొందును. దాని తర్వాత మరలా 9 కోట్ల జపము చేసినచో జలతత్వమును జయించును. అటు తర్వాత 9 కోట్లు జపించినచో అగ్నితత్వము మీద విజయము పొందును. దాని తర్వాత 9 కోట్లు జపించినచో వాయుతత్వమును జయించును. ఆ పిమ్మట 9 కోట్లు జపించిన ఆకాశమునందు అధికారమును పొందును. ఇట్లు 9 కోట్లు జపించిన మానవుడు క్రమముగా గంధ రస రూప స్పర్శ శబ్దముల మీద విజయమును పొందును. దీని తరువాత 9 కోట్లు జపించి అహంకారమును కూడా జయించును. ఇట్లు 140 కోట్లు ప్రణవమును జపించి గొప్ప బోధను పొందిన పురుషుడు శుద్ధయోగ లాభమును పొందును. శుద్ధయోగము చేత కూడిన వాడగుట వలన అతడు జీవన్ముక్తుడగును. దీనిలో సంశయము లేదు. సదా ప్రణవమును జపించు ప్రణవ రూపమైన శివుని ధ్యానించు సమాధిస్థితుడైన మహాయోగి సాక్షాత్తు శివుడే. ఇందు సంశయము లేదు. మొదట తన శరీరమునందు
ప్రణవ ఋషి ఛందస్సును దేవతాదులను న్యాసము చేసి మరల జపమును ఆరంభించవలను. అకారాది మాతృకా వర్ణముల చేత కూడిన ప్రణవమును తన అంగములందు న్యాసము చేసుకొని మనుష్యుడు ఋషి అగును. మంత్రముల యొక్క దశవిధ సంస్కారములు మాతృకాన్యాసము, షడధ్వర శోధనము మొదలగు వాటి వలన సంపూర్ణ న్యాసఫలము అతనికి లభించును. ప్రవృత్తి మరియు ప్రవృత్తి నివృత్తి మిళితములైన భావములు కలిగిన పురుషులకు స్థూల ప్రణవ జపమే అభీష్ట ఫల సాధకమగును. క్రియా తప జప యోగముల చేత శివయోగులు 3 విధములుగా నుందురు. వీరు క్రమముగా క్రియాయోగులు, తపోయోగులు, జపయోగులు అని పిలువబడుదురు. ధనము మొదలగు వాటి చేత పూజా సామగ్రిని పోగు చేసి చేతులతో నమస్కారాది క్రియలతో ఇష్టదైవమును పూజించుట యందు నిరతుడైన వాడు క్రియాయోగి అని పిలువబడును. పూజ యందు లగ్నమై పరిమితమైన భోజనము చేయుచు బాహ్యేంద్రియములను జయించి సంయమనముతో మనస్సును కూడా వశపరచుకొని ఇతరులకు ద్రోహము చేయుట మొదలగు వాటికి దూరముగా నుండువాడు తపోయోగి అని చెప్పబడును. సకల సద్గుణ శోభితుడై సదా విశుద్ధ భావమును కలిగి తాను చేయు పనులన్నిటి యందు దోషరహితుడై శాంత చిత్తముతో నిరంతరము జపము చేయు మహాత్ముడైన పురుషుడు జపయోగిగా గుర్తింపబడును. షోడశోపచారముల చేత శివయోగులైన మహాత్ములను పూజించువాడు పరిశుద్ధుడై సాలోక్యాది క్రమములో ఉత్తరోత్తర ఉత్కృష్టమగు ముక్తిని పొందును. ద్విజులారా, ఇప్పుడు నేను జపయోగమును వర్ణించెదను. మీరందరూ సావధానులై వినుడు. తపస్సు చేయువానికి జప విధానము ఉపదేశింపబడినది. జపము చేయుచు చేయుచు అతడు తనంతకు తాను సర్వదా పరిశుద్ధుడు అగును. బ్రాహ్మణులారా, మొదట నమః పదము ఉండవలెను. దాని తరువాత చతుర్థీ విభక్తి యందు శివ శబ్దము ఉండును. అది అప్పుడు పంచతత్వాత్మకమైన నమశివాయ మంత్రమగును. దీనినే శివ పంచాక్షర మంత్రం అందరు. ఇది స్థూల ప్రణవ రూపము. ఈ పంచాక్షర జపము చేతనే మానవుడు సంపూర్ణ సిద్ధులను పొందును. పంచాక్షర మంత్రమునకు మొదట ఓంకారమును చేర్చి సదా దానిని జపించవలెను. ద్విజులారా, గురుముఖమున పంచాక్షర మంత్రోపదేశమును పొంది సుఖముగా నివాసముండుటకు తగిన స్థలము ఉత్తమ భూమిని ఎంచుకొని మాసమునందలి పూర్వ శుక్లపక్షము నందలి ప్రతిపదతో ఆరంభించి కృష్ణపక్ష చతుర్దశి వరకు నిరంతరము జపము చేయుచుండవలెను. మాఘ భాద్రపద మాసములు మిగుల వైశిష్ట్యమును కలిగి ఉండును. ఈ సమయము అన్నిటికంటే ఉత్తమమైనదని భావించబడినది. సాధకుడు ప్రతిదినము ఒకసారి పరిమితముగా భోజనము చేసి మౌనముగా నుండవలెను. ఇంద్రియములను వశమునందుంచుకొనవలెను. తన స్వామికిని తల్లిదండ్రులకును నిత్యము సేవలు చేయవలెను. ఈ నియమములను కలిగి జపము చేయు పురుషుడు 1000 జపమును చేసిన వానికంటే పరిశుద్ధుడగును. లేకపోయినచో అతడు రుణగ్రస్తుడగును. భగవంతుడగు శివుని నిరంతరము చింతన చేయుచు పంచాక్షర మంత్రమును 5 లక్షలు జపించవలను. జపకాలమునందు ఈ క్రింది విధముగా ధ్యానము చేయవలను.
కళ్యాణప్రదుడగు భగవానుడగు పరమశివుడు కమలాసనమున విరాజమానుడై ఉన్నాడు. ఆ స్వామి మస్తకము గంగాదేవితో చంద్ర కళలచే సుశోభితమై ఉన్నది. ఆ ప్రభువు ఎడమ తోడ మీద ఆదిశక్తి భగవతి ఉమ ఆసీనురాలై ఉన్నది. అచ్చట నిలబడి ఉన్న గొప్ప గొప్ప గణములు భగవంతుడగు శివుని శోభను వృద్ధి చేయుచుందురు. మహాదేవుడు తన 4 హస్తముల యందు మృగముద్ర, డమరకము, వర, అభయ ముద్రలను ధరించి ఉన్నాడు. ఈ విధముగా ఎల్లవేళలా అందరినీ అనుగ్రహించే భగవంతుడగు సదాశివుని మాటిమాటికి స్మరించుచున్న హృదయముతో సూర్యమండలమున మొదట ఆ స్వామి మానసిక పూజ చేయవలెను. తదుపరి పూర్వాభిముఖుడై పూర్వోక్త పంచాక్షరి విద్యను జపించవలెను. ఆ దినములలో సాధకుడు సదా శుద్ధకర్మలనే చేయవలెను. దుష్కర్మల నుండి రక్షించుకొనవలెను. జప సమాపన దినమున కృష్ణపక్ష చతుర్దశి నాడు ప్రాతకాలము నిత్యకర్మలు పూర్తి చేయవలెను. శుచి అయిన సుందరమైన స్థానమునందు శౌచ సంతోషాది నియమములతో కూడిన శుద్ధ హృదయముతో పంచాక్షర మంత్రమును 12,000 జపమును చేయవలెను. ఆ తరువాత సహధర్మచారణులతో కూడిన 5 గురు బ్రాహ్మణ శ్రేష్ఠులను శివభక్తులైన వారిని ఎన్నుకొనవలెను. వీరినే కాక ఒక ఉత్తముడైన ఆచార్యుని కూడా ఎంచుకొని అతనిని సాంబ సదాశివ స్వరూపమని భావించవలెను. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు ఈ 5గురికి ప్రతీక స్వరూపములైన 5 శ్రేష్ఠులైన శివభక్త బ్రాహ్మణులను ఎంచుకొనవలెను. తరువాత పూజా సామగ్రిని ప్రోగు చేసి భగవంతుడగు శివుని పూజను ఆరంభించవలెను. విధిపూర్వకముగా శివ పూజను పూర్తి చేసి హోమమును ప్రారంభించవలెను. తమ గృహ సూత్రములకు అనుగుణముగా సుఖాంత కర్మలు చేసి అనగా పరిసమూహనము, ఉపలేపనము, ఉల్లేఖనము, మృదుద్ధరణము, అభ్యుక్షణము అను 5 భూ సంస్కరణలు తరువాత వేదిక మీద స్వాభిముఖముగా అగ్నిని స్థాపించి కుశఖండిక అనంతరము వ్రేల్చబడిన అగ్నియందు నేతితో కూడిన ఆహుతినిచ్చి ప్రస్తుత హోమకార్యమును ప్రారంభించవలెను. కపిల గోవు యొక్క నేతితో 11, 101 లేక 1001 ఆహుతులను స్వయముగా ఇవ్వవలెను. లేక పండితులైన శివభక్తులకు బ్రాహ్మణుల చేత 108 ఆహుతులను ఇప్పించవలెను. హోమకర్మ సమాప్తమగుట తోడనే గురువునకు దక్షిణ రూపములో ఒక ఆవును, ఎద్దును ఇవ్వవలెను. ఈశానుడు మొదలగు వారి ప్రతీక రూపములైన 5 బ్రాహ్మణులను ఎంచుకొనవలెను. వారిని ఈశానుడు మొదలగు వారి స్వరూపములుగా భావించవలెను. ఆచార్యుని సాంబ సదాశివ స్వరూపముగా తలంచవలెను. ఈ భావన చేత వారందరి చరణములను ప్రక్షాళనము చేయవలెను. ఆ చరణోదకమును తన తలపైన జల్లుకొనవలెను. అట్లు చేయుట వలన ఆ సాధకుడు లెక్కలేనన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలమును పొందును. ఆ బ్రాహ్మణులకు భక్తిపూర్వకముగా దశాంశము అన్నమునివ్వవలెను. గురుపత్నిని పరాశక్తిగా భావించి పూజింపవలెను.
ఈశానాది క్రమముతో ఆ బ్రాహ్మణులందరకు ఉత్తమమైన అన్నముతో పూజించి తన వైభవ విస్తారము కొలది రుద్రాక్షలు, వస్త్రములు, వడలు మొదలగు వాటిని సమర్పించవలను. అనంతరము దిక్పాలురకు బలి నొసగి బ్రాహ్మణులకు చక్కగా భోజనము చేయించవలను. దాని తర్వాత దేవేశ్వరుడగు శివుని ప్రార్థించి తన జపము సమాప్తమునరించవలను. ఈ విధముగా పురస్చరణ చేసి మనుష్యుడు ఆ మంత్రమును సిద్ధింపచేసుకొనవలను. తరువాత 5 లక్షల జపమును చేసినచో సమస్త పాపములు నశించును. తదుపరి మరలా 5 లక్షల జపము చేసినచో పాతాళము నుండి సత్యలోకము వరకు 14 భువనముల మీద క్రమముగా అధికారమును పొందును. అనుష్ఠానము పూర్తి కాకముందే మధ్యలోనే సాధకుడు మరణించినచో అతడు పరలోకములందు ఉత్తమ భోగములను అనుభవించి మరలా భూమి మీద జన్మించును. పంచాక్షర మంత్రము చేత జపానుష్ఠానము చేయును. సకల లోకముల ఐశ్వర్యమును పొందిన తరువాత మంత్రసిద్ధిని పొందిన పురుషుడు మరలా 5 లక్షలు జపించినచో అతనికి బ్రహ్మ సాన్నిధ్యము ప్రాప్తించును. మరలా 5 లక్షలు జపించినచో సారూప్యమను పేరుగల ఐశ్వర్యము ప్రాప్తించును. 100 లక్షల జపము చేసినచో అట్టివాడు సాక్షాత్తు బ్రహ్మతో సమానమగును. ఈ విధముగా కార్యబ్రహ్మ యొక్క సాయుధ్యమును పొందును. అట్టి బ్రాహ్మణుడు ప్రళయము జరుగునంత వరకు ఆ లోకమునందు యథేచ్ఛగా భోగములను అనుభవించును. తరువాత 2వ కల్పము ప్రారంభమగుట తోడనే అతడు బ్రహ్మ యొక్క పుత్రుడగును. ఆ సమయమున మరల తపస్సు చేసి దివ్య తేజస్సుతో ప్రకాశితుడగును. అట్లు క్రమముగా ముక్తుడగును. పృథివీ మొదలుగా గల కార్యస్వరూప భూతముల ద్వారా పాతాళము నుండి సత్యలోకము వరకు బ్రహ్మ యొక్క 14 లోకములు క్రమముగా నిర్మింపబడెను. సత్యలోకము నుండి పైన క్షమాలోకము వరకు 14 భువనములున్నవి. అవి భగవంతుడగు విష్ణువు యొక్క లోకములు. క్షమాలోకము నుండి పైభాగమున శుచిలోక పర్యంతము 28 భువనములు స్థితములై ఉన్నవి. శుచిర్లోకాంతర్గతముగా కైలాసమునందు ప్రాణులను సంహరించుట కొరకు రుద్రదేవుడు విరాజమానుడై ఉన్నాడు. శుచిలోకమునకు పైన అహింసాలోకము వరకు 76 భువనములు స్థితములై ఉన్నవి. అహింసాలోకమును ఆశ్రయించుకొని జ్ఞాన కైలాసమను పేరుగల నగరము శోభిల్లుచుండును. దానిలో కార్యభూత మహేశ్వరుడు అందరినీ అదృశ్యము చేయుచుండును. అహింసాలోకము చివరన కాలచక్రము యొక్క స్థితి కలదు. మహేశ్వరుని యొక్క విరాట్ స్వరూపము ఇక్కడ వర్ణింపబడినది. అక్కడి వరకు లోకముల తిరోధానము లేక లయము అగును. దానికి క్రిందుగా కర్మల భోగముండును. దానికంటే పైన జ్ఞాన భోగముండును. దాని క్రింద భాగమున కర్మమాయ ఉండును. దానికి పైన జ్ఞానమాయ గలదు. నేనిప్పుడు కర్మమాయ జ్ఞానమాయల తాత్పర్యమును వివరించదను. మా అంటే లక్ష్మీదేవి. దాని వలన కర్మభోగము ప్రాప్తమగును కనుక ఇది మాయ లేక కర్మమాయ అని చెప్పబడును. ఇదే విధముగా మా అనగా లక్ష్మీదేవి. ఆమె వలన జ్ఞానభోగము సంప్రాప్తించును. కనుకనే
దీనిని మాయ లేక జ్ఞానమాయ అని చెప్పుదురు. పైన చెప్పిన పరిధికి దిగువన నశ్వర భోగం ఉండును, పైన నిత్య భోగం ఉండును. దాని క్రిందనే తిరోభావము లేక లయము ఉండును, అది పై భాగమున ఉండదు. అచ్చటి నుండి క్రింద భాగముననే కర్మమయ పాశ బంధనముండును. ఉపరితలమున బంధనములు ఎప్పుడునూ ఉండవు. దాని క్రిందనే జీవుడు సకామ కర్మలను అనుసరించుచు వివిధ లోకములందు యోనులందు తిరుగాడుచుండును. అందువలన పై లోకములందు నిష్కామ కర్మయే భోగముగా చెప్పబడును. బిందు పూజ యందు తత్పరుడైన ఉపాసకుడు క్రింద లోకములందే తిరుగుచుండును. నిష్కామ భావముతో శివలింగమును పూజించు ఉపాసకుడే దానికి పైభాగమునకు వెళ్ళగలడు. శివుని మాత్రమే ఉపాసించుట యందు తత్పరుడైన వాడు ఊర్ధ్వలోకములకు వెళ్ళును. క్రింది భాగమున జీవకోటి ఉండును, పై భాగమున ఈశ్వరకోటి ఉండును. క్రింద ప్రాపంచిక జీవులందరూ, పైన ముక్త పురుషులందరూ. క్రింద కర్మలోకము, పైన జ్ఞానలోకములు కలవు. పైన మదము అహంకారమును నశింపచేయు నమ్రత ఉండును. అచట జన్మకు సంబంధించిన తిరోధాన ఉండదు. దానిని నివారించకుండా అచటికి ఎవ్వరూ ప్రవేశించలేరు. ఈ విధానముగా తిరోధానమును నివారించుట వలన అచట జ్ఞాన శబ్దార్థమే ప్రకాశించును. అది భౌతిక పూజలు చేయువారు దాని చేత నిమ్నలోకములందు తిరుగాడుచుందురు. ఆధ్యాత్మిక ఉపాసన చేయువారు దానికంటే ఊర్ధ్వలోకములను పొందుదురు. సత్య అహింసాది ధర్మపరాయణుడై భగవంతుడగు శివుని పూజయందు తత్పరుడైన వ్యక్తి కాలచక్రమును అధిగమించును. కాలచక్రేశ్వరుని హద్దు వరకు విరాట్ మహేశ్వర లోకము చెప్పబడినది. దానిపైన వృషభాకారములో ధర్మస్థితి గలదు. అది బ్రహ్మచర్యము మూర్తిభవించిన రూపము. దానికి సత్యము, శౌచము, అహింస, దయ అనునవి 4 పాదములు. అది సాక్షాత్తు శివలోక ద్వారము వద్ద నిలిచి ఉన్నది. క్షమారూపములే దాని కొమ్ములు, శమమే దాని కర్ణములు. అది వేదధ్వని రూపమైన శబ్దము చేత అలంకరింపబడినది. ఆస్తికత్వము దాని 2 నేత్రములు. విశ్వాసమే దాని శ్రేష్టమైన బుద్ధి మరియు మనస్సు. క్రియాది ధర్మ రూపములు వృషభములు. అవి కారణాదులయందు స్థితములని తెలుసుకొనవలెను. ఆ క్రియారూప వృషభాకార ధర్మము మీద కాలమున కతీతుడగు శివుడు ఆరూఢుడై ఉండును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆయుస్సులనే దినములందురు. ధర్మరూపమైన వృషభము స్థితమై ఉండిన దానికి ఆవల దినము గాని రాత్రి గాని ఉండదు. అచట జనన మరణాదులు కూడా ఉండవు. అచట మరుల కారణ స్వరూప బ్రహ్మ కారణము వలన సత్యలోక పర్యంతము 14 లోకములు స్థితమై ఉండును. ఇవి పాంచభౌతిక గంధాదులకు అతీతములు. వాటి స్థితి సనాతనము. సూక్ష్మగంధమే వాటి స్వరూపము. వాటికి పైన మరల కారణరూప
విష్ణువు యొక్క 14 లోకములు స్థితమై ఉండును. వానికంటే కూడా పైన మరల కారణ రూప రుద్రుని 28 లోకములు గలవని అంగీకరింపబడినది. మరల దానికంటే పైన కారణేశుడైన శివుని 66 లోకములు విద్యమానములై ఉన్నవి. తదనంతరము శివసమ్మత బ్రహ్మచర్య లోకము గలదు. అచటనే 5 ఆవరణములతో కూడిన జ్ఞానమయమైన కైలాసము కలదు. అచట 5 మండలములు, 5 బ్రహ్మ కళములు, ఆదిశక్తితో కూడిన ఆదిలింగము ప్రతిష్ఠితమై ఉన్నది. దానిని పరమాత్మ శివుని శివాలయమని చెప్పుదురు. అచటనే పరాశక్తితో కూడి పరమేశ్వరుడు శివుడు నివసించును. ఆ స్వామి సృష్టి, పాలన, సంహార, తిరోభావ, అనుగ్రహములను పంచకృత్యములలో ప్రవీణుడు. ఆ స్వామి శ్రీ విగ్రహము సచ్చిదానంద స్వరూపము. వారు సతతము ధ్యానరూప ధర్మమునందే స్థితులై ఉందురు. నిరంతరము సర్వులను అనుగ్రహించుచుందురు. వారు స్వాత్మారాములు. సమాధి రూప ఆసనారూఢులై నిత్యము విరాజమానులగుదురు. కర్మ ధ్యానాదుల అనుష్ఠానము వలన క్రమముగా సాధనా పథమునందు ముందునకు పోయినచో ఆ ప్రభువు దర్శనము సాధ్యమగును. నైమిత్తికాది కర్మలతో దేవతలను పూజించినచో భగవంతుడగు శివుని సమారాధన కార్యమందు మనస్సు లగ్నమగును. క్రియాది శివ సంబంధమైన కర్మల ద్వారా శివజ్ఞానము సిద్ధించును. శివతత్వమును సాక్షాత్కారమనరించు కొనినవారు శివుని కృపాదృష్టిని పొందినవారు ముక్తులే అగుదురు. ఇందులో సంశయము లేదు. ఆత్మస్వరూపమందలి స్థితియే ముక్తి. తన ఆత్మయందు రమణము, ఆనందానుభవమే ముక్తి స్వరూపము. క్రియ, తప, జ్ఞాన, జప, ధ్యాన రూప ధర్మములయందు సంపూర్ణముగా సిద్ధుడైన పురుషుడు శివసాక్షాత్కారమును పొంది స్వాత్మారామత్వ రూప మోక్షమును కూడా పొందును. సూర్యదేవుడు తన కిరణముల చేత కల్మషములను తొలగించున్నట్లు దయచూపుటయందు కుశలుడు భగవంతుడు నగు శివుడు తన భక్తుల అజ్ఞానమును తొలగించును. అజ్ఞాన నివృత్తి అగుట తోడనే శివజ్ఞానము స్వయముగా ప్రకటితమగును. శివజ్ఞానము చేత తన విశుద్ధ స్వరూపం ఆత్మారామతత్వము ప్రాప్తించును. ఆత్మారామత్వ సమ్యక్ సిద్ధి కలిగినచో మానవుడు కృతకృత్యుడగును. ఇక్కడ తెలిపినదంతయు నాకు గురు పరంపర వలన ప్రసాదమైనదే. తరువాత నేను నందీశ్వరుని ముఖమున ఈ విషయమును విని ఉన్నాను. నందిస్థానమునకు అవతల స్వసంవేద్యమైన శివవైభవముండును. దాని అనుభవము కేవలము పరమశివునికే ఉండును. సాక్షాత్తు శివలోకము యొక్క ఆ వైభవ జ్ఞానము
శివుని కృప వలనే శివుని ప్రసాదము చేత అందరూ పొందగలరు. లేనిచో అసంభవము. ఈ విధముగా ఆస్తికులు పలికెదరు. సాధకుడు 5 లక్షల జపము చేసిన తర్వాత భగవంతుడగు శివుని ప్రసన్నుని చేసుకొనుటకు మహాభిషేకము నైవేద్య నివేదనము చేసి శివభక్తులను పూజింపవలను. భక్తి పూజ వలన భగవంతుడగు శివుడు మిగుల ప్రసన్నుడగును. శివుడు శివభక్తుల యందు శివునకు శివభక్తుల యందు భేదము లేదు. అతడు సాక్షాత్తు శివరూపుడే యగును. శివరూప మంత్రమును ధారణ చేసిన వ్యక్తి శివుడే అయి ఉండును. శివభక్తుని శరీరము శివరూపమే కనుక అతని సేవయందు తత్పరులము కావలను. శివభక్తులు లోకములను సకల వేదక్రియల నెరుగుదురు. వారు జపించు శివమంత్రముల కనుగుణముగా వారి శరీరము శివ సామీప్యమును పొందును. ఇందులో సంశయము లేదు. శివభక్తురాలగు స్త్రీ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమే యగును. ఆమె ఎంత అధికముగా శివమంత్రమును జపించినచో ఆమె యందు దేవీ సాన్నిధ్యము అంత అధికముగా నుండును. సాధకుడు స్వయముగా శివరూపుడై పరాశక్తిని పూజించును. శక్తి శివమూర్తిని లింగమును చిత్రపటములను రూపొందించి లేక మృత్తిక మొదలగు వాటి చేత వీటి ఆకారములను నిర్మించి ప్రాణప్రతిష్ఠ యొనర్చి నిష్కపట భావముతో పూజింపవలను. శివలింగమును శివునిగా తలంచి తనను శక్తి రూపముగా భావించి శక్తిలింగమును దేవిగా అనుకొని తనను శివరూపమని తలంచి శివలింగమును నాదరూపముగా శక్తిని బిందు రూపముగా భావించి పరస్పరము కలిసి ఉన్న శక్తిలింగ శివలింగముల ఎడల ప్రధాన భావములతో శివుని శక్తిని పూజించి మూల రూపమును భావించుట వలన శివరూపుడే అయగును. శివభక్తుడు శివమంత్ర రూపమగుట వలన శివస్వరూపమే యగును. షోడశోపచారములతో పూజించు వారికి అభీష్ట వస్తు ప్రాప్తి కలుగును. శివలింగోపాసకుడైన శివభక్తుని సేవించి ఆనందమును కలిగించు పండితుని ఎడల భగవంతుడగు శివుడు మిగుల ప్రసన్నుడగును. 5, 10 లేక 100 మందిని ధర్మపత్ని సహితులుగా శివభక్తులను ఆహ్వానించి భోజనాదుల చేత సపత్నీకముగా ఆదరించవలను. ధనమునందు దేహమునందు మంత్రమునందు శివభావనతో వారిని శివశక్తి రూపములని భావించి నిష్కపట భావముతో వారిని పూజింపవలను. అట్లు చేయు పురుషుడు ఈ భూతలమున పునర్జన్మను కలిగి ఉండడు. 17వ అధ్యాయం సమాప్తం.